ఏం చేస్తున్నావు అది? అందరూ కలిసి అల్లం పచ్చడి చేస్తున్నాను. ఇడ్లీలోకి, దోశలోకి, గారెలోకి రోజు టిఫిన్ కావాలి కదా. ఇది ఒక పక్క రైస్ ఉడుకుతుంది. ఇది ఎండుమిర్చి 100 grams, అల్లాన్ని శుభ్రంగా గీరి ఎండబెట్టి చిన్న ముక్కలు కట్ చేసి వేపితే ఇంత అయింది. 100 grams అల్లం వచ్చేసి అది అంత అయింది. చింతపండును కూడా ఉడకబెట్టి ఇలా గుజ్జులాగా తీసి పక్కన పెట్టుకున్నాం. బెల్లం కూడా తురిమి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ ఉప్పు అవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్నాక తాలింపు పెట్టుకోవాలి. కల్లుపు మాకు బీచ్లో సముద్రంలో తయారవుతుంది అన్నమాట. నేను బయట షాపుల్లో ఉప్పు అసలు వాడను. ఓన్లీ మా మచిలీపట్నంలో మంచిగా దొరుకుతుంది సముద్రపు ఉప్పు. వెల్లుల్లి వేసి ఇందులో మిక్సీ పట్టేయాలి. బెల్లము చక్కగా తురుముకున్నాం. మిక్సీ ఫ్రీగా తిరగడం కోసమని పౌడర్ లాగా తురిమే అనమాట. అల్లం పచ్చడి రెడీ అయింది. ఇక తాలింపు పెట్టుకుందాము. ఓకేనా? వెలిగించి అల్లం పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువ అవసరంలా, తక్కువ ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే ఇవి అంతేం అవసరం లేదు. ఇది వేరుశనగ నూనె వాడతాను నేను పచ్చళ్ళు అంటే. ఆయిల్ కొద్దిగా వేయడం ఇచ్చేసి ఈలోపు మనం ఏం చెప్పాలంటే ఎనిమిరపకాయలు వేయకున్నాం. ఓకేనా? ఓకే ఓకే. చూడు ఆయిల్ వేడైపోయింది. పచ్చనిపప్పు, ఆవాలు, సాయిపప్పు, కొద్ది జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ వేసుకుంటే మరింత రుచినిస్తుంది. అలాగే వేగాక కరివేపాకు, ఇంగువ అవి వేసుకుందాం. ఈ కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు, మంచి చెట్టు కరివేపాకు. కొద్దిగా ఇంగువ, చిన్న స్పూన్ అనమాట. ఆ ఇంగువ వేయటం వల్ల ఏంటంటే ఒక డైజెషన్ కూడా బాగుంటుంది. కరివేపాకు, తాలింపు అయిపోయింది. కొద్దిగా చల్లారి ఇచ్చేసేసి కొద్దిగా ఫ్యాన్ వేద్దాము, చల్లారుతుంది. తర్వాత అల్లం పచ్చడి రెడీ. గుమగుమలాడే టేస్టీ అల్లం పచ్చడి రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తావా? చెప్తా. అల్లం పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూసి
చెప్పాలన్నమాట. ఇట్స్ టేస్టింగ్ టైం. సూపర్ ఉంది. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.